హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా క్విక్గా పల్లి బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఈ పల్లి బర్ఫీ అనేది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా సడన్గా రిలేటివ్స్ వచ్చినప్పుడు మనం బజార్కు వెళ్ళి స్వీట్ని తెచ్చుకోకుండా ఇంట్లోనే మనం ఈ పల్లి బర్ఫీని తయారు చేసుకోవచ్చు. సో మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా చాలా సింపుల్గా మనం ఈ పల్లి బర్ఫీని చేసుకోవచ్చు. ఈ పల్లి బర్ఫీ తయారీకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి అవసరం లేదు ఫ్రెండ్స్. కేవలం 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. అదేంటంటే వేరుశెనగ గుళ్ళు, పంచదార, నెయ్యి, మిల్క్ పౌడర్. ఈ 4 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ పల్లి బర్ఫీని అయితే తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పల్లి బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ కంటిన్యూ అవర్ వీడియో. ఈ పల్లి బర్ఫీ తయారీకి ముందుగా మనం ఒక బాండీలో 1.5 కప్పుల వేరుశెనగ గుళ్ళను వేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ వేరుశెనగ గుళ్ళు అనేవి మీ స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పల్లీలు అనేవి డ్రై రోస్ట్ అయినాయో లేదో టెస్ట్ చేయడానికి ఇలా ఒక 2 పల్లీలను తీసుకొని ఇలా మనం చేత్తో నలిపితే ఇలా పూర్తిగా పొట్టు అంతా ఊడిపోవాలి ఫ్రెండ్స్. ఇలా పొట్టు ఊడుతుందంటే పల్లీలు అనేవి డ్రై రోస్ట్ అయినట్టే. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా వేరుశెనగ గుళ్ళు మొత్తానికి ఇలా పొట్టు తీసుకొని రెడీ చేసి ఉంచుకుందాం. పూర్తిగా పొట్టు తీసుకున్న తర్వాత ఈ వేరుశెనగ గుళ్ళు అనేవి రూమ్ టెంపరేచర్కి వచ్చేదాకా చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన వేరుశెనగ గుళ్ళను ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో మనం మెత్తని పౌడర్ చేసుకుందాం. సో మనం తీసుకున్న మొత్తం పల్లీలను ఒకేసారి మిక్సర్ జార్లో వేసుకోకుండా 2 batches గా వీటిని అయితే గ్రైండ్ చేసుకోవాలి. సో ఫస్ట్ సగం వేసుకొని వాటిని మెత్తని పౌడర్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ అది వేసుకోవాలి. సో అన్ని కలిపి ఒకేసారి వేసుకుంటే మనకి వేరుశెనగ గుళ్ళు అనేవి పూర్తిగా గ్రైండ్ అవ్వవు, అక్కడక్కడ బరకగా మనకి పలుకులు తగులుతూ ఉంటాయి. అందుకని 2 batches గా వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత పల్లి మిక్చర్ ఏదైతే ఉందో ఆ పౌడర్లో ఎక్కడ గడ్డలు లేకుండా ఇలా చేత్తో ముందుగా వాటన్నిటిని పౌడర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 1/2 కప్పు మిల్క్ పౌడర్ని వేసుకొని మొత్తం కలుపుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం పంచదార పాకంను రెడీ చేసుకుందాం. పంచదార పాకం అనేది ఇలా ఓ తీగ పాకం వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఓ తీగ పాకం వచ్చిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న వేరుశెనగ గుళ్ళ పొడి ఏదైతే ఉందో ఆ పొడిని కొద్దిగా ఈ పంచదార పాకంలో వేసుకొని కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. వేరుశెనగ గుళ్ళ పొడి మొత్తాన్ని పంచదార పాకంలో కలుపుకున్న తర్వాత అందులో 2 నుంచి 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మినిమం అయితే 2 స్పూన్స్ సరిపోతుంది. సో మీకు నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే 2 to 3 స్పూన్స్ అయితే నెయ్యి సరిపోతుంది. ఇలా నెయ్యి కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా మనం బాగా కలుపుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ మిశ్రమం అనేది ప్యాన్ నుంచి విడిపోతుందో అప్పుడు మనకి ఈ పల్లి బర్ఫీ అనేది రెడీ అవుతుంది. ముందుగా మనం ఒక బటర్ పేపర్ తీసుకోవాలి. సో మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఒక ప్లేట్లో అయినా సరే ఇలా ఆ ప్లేట్ పైన కానీ బటర్ పేపర్ కానీ నెయ్యి వేసి నెయ్యి అప్లై చేయాలి. ముందుగా మనం గ్రీస్ చేసి ఉంచుకున్న బటర్ పేపర్ ఆర్ ప్లేట్లోకి ఈ వేరుశెనగ గుళ్ళ మిక్చర్ అనేది వేసి చపాతీ కర్రతో ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా స్ప్రెడ్ చేసుకోవడానికి మనకి కొద్దిగా చల్లారితే చాలు ఫ్రెండ్స్. మరీ చల్లారిన మనకి పెలుసులుగా విరిగిపోతూ ఉంటుంది. అందుకని కొంచెం ముద్దగా ఉన్నప్పుడే మనం పల్చగా చపాతీ కర్రతో ఇలా చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు కావాల్సిన షేప్స్లోకి కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను డైమండ్ షేప్స్లో కట్ చేసుకుంటున్నాను. సో మీకు నచ్చిన షేప్లోకి ఇప్పుడైతే కట్ చేసుకోవచ్చు. సో కట్ చేసుకున్న తర్వాత దానిపైన ఇలా సిల్వర్ పేపర్ వేసుకుంటే మనకి పల్లి బర్ఫీ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ సిల్వర్ పేపర్ అనేది కూడా పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్. మీ దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. సో నా దగ్గర సిల్వర్ పేపర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ బర్ఫీ పైన వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా తయారైన ఈ పల్లి బర్ఫీని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే 10 to 15 days మనకైతే ఇది నిల్వ ఉంటుంది. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ పల్లి బర్ఫీని అయితే టేస్ట్ చేయొచ్చు. సో చాలా సింపుల్గానే ఈ పల్లి బర్ఫీ అనేది రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రవీణ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.